రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిందంటే చాలు అధికార పార్టీలో ఎవరికి టికెట్ వస్తుందన్న చర్చ జరుగుతూ ఉంటుంది. ఈసారి రాష్ట్రంలో కూటమి గెలవటంతో ఇప్పుడు ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలను టీడీపీ మిత్రపక్షాలు గెలుచుకునే అవకాశం వచ్చింది. ఆ క్రమంలో పదవులు ఆశించిన కొందరిని సంతృప్తి పరిచేందుకు కూడా వీలు కలుగుతుందని చెప్పాలి. 2 రాజ్యసభ సీట్లు టీడీపీ తీసుకుని 1 జనసేనకు ఇవ్వాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ఈ క్రమంలో టీడీపీ తరపున పోటీ చేసేదెవ్వరన్న ప్రశ్న తలెత్తుతోంది. తొలుత అశోక్ గజపతిరాజు, గల్లా జయదేవ్కు అవకాశం ఇస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరూ రేసులో ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. గల్లా జయదేవ్ అంతగా ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. అశోక్ గజపతిరాజు తనకు రాజ్యసభ కంటే గవర్నర్ పదవి బెటర్ అని భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే సీఎం చంద్రబాబు ప్రధాని మోదీతో భేటీ అయినప్పుడు టీడీపీ తరపున ఎవరికైనా గవర్నర్ పదవి తీసుకోవాలని ఆఫర్ ఇచ్చారట. మాజీ మంత్రి దేవినేని ఉమా పేరు పరిశీలనలో ఉన్నట్లు దాదాపుగా ఖరారైనట్లు చెబుతున్నారు. రాజ్యసభ ఎన్నికలు వచ్చి టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నప్పుడల్లా ఒక కమ్మ సామాజిక వర్గం నేతకు ఖచ్చితంగా సీట్ ఇస్తారని భావిస్తున్నారు. ఈ క్రమంలో దేవినేని ఉమా పేరు పరిశీలనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. దేవినేని ఉమా ఆది నుంచి కూడా టీడీపీకి విధేయుడిగానే ఉన్నారు. చంద్రబాబు మంత్రివర్గంలో దేవినేని కుటుంబానికి కూడా ప్రాధాన్యమిస్తున్నారు. గతంలో దేవినేని ఉమా సోదరుడు వెంకటరమణకు చంద్రబాబు మంత్రివర్గంలో విద్యాశాఖ ఇచ్చారు. అయితే నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ప్రమాదంలో ఆయన మృతి చెందారు. అనంతరం 2014లో ఏర్పడిన ప్రభుత్వంలో దేవినేని ఉమాకు ఇరిగేషన్ శాఖను అప్పగించారు. అలా చంద్రబాబు చల్లని చూపు ఎప్పుడూ దేవినేని కుటుంబంపై ఉంటూనే ఉంది. అయితే ఈసారి మాత్రం తాజా ఎన్నికల్లో దేవినేని ఉమకు అస్సలు టికెట్ కూడా ఇవ్వలేదు. రాజకీయపరమైన కారణాలతో వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్కు ఇచ్చారు. ఆ తర్వాత దేవినేనికి బలమైన పోస్ట్ ఇస్తారనే చర్చ సాగింది. ఈ నేపథ్యంలోనే ఆయనను ఎమ్మెల్సీగా తీసుకుని మంత్రిని చేస్తారని కొందరు, కాదు నామినేటెడ్ పదవుల్లో కీలక పోస్టును అప్పగిస్తారని మరికొందరు చెప్పుకొచ్చారు. అయితే ఈ 2 పదవులు కూడా దేవినేనికి దక్కలేదు. ఆయనే వద్దన్నట్టు మరో ప్రచారం కూడా ఉంది. పార్లమెంటుకు వెళ్లాలన్న తన కోరికను తీర్చుకునేందుకు ఆయన రాజ్యసభ ప్రతిపాదనను చంద్రబాబు ముందు పెట్టారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో తమవాడు రాజ్యసభలో ఉంటే తిరుగు ఉండదన్న అంచనా కూడా ఉంది. ఈ క్రమంలోనే దేవినేనికి రాజ్యసభ సీటును ఇస్తున్నారన్నది సీనియర్ నాయకుడు అత్యంత విశ్వసనీయ సమాచారం ఇచ్చారు. తాజాగా గత 2-3 రోజుల నుంచి కూడా చంద్రబాబు వెంటే ఉమా ఉండటం, ఆయనతో చర్చలు జరపటం వంటివి ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తాయనే చెప్పాలి. టీడీపీ సీనియర్ నేత, దళిత సామాజిక వర్గ నాయకుడైన వర్ల రామయ్యకు ఈసారి కూడా రాజ్యసభ సీటు లేనట్లేనని తేలిపోయింది. పలు పర్యాయాలు ఆయన పేరు పరిశీలనకు వచ్చి చివరి నిమిషంలో వద్దనుకున్నారు. 6 ఏళ్ల క్రితమైతే రాజ్యసభ జాబితాలో ఆయన పేరు చేర్చారు. కాసేపట్లో జాబితా ప్రకటిస్తారని, తన పేరు అందులో ఉందని తెలుసుకుని ఆయన ఫ్రెష్ అప్ అయ్యి బట్టలు మార్చుకునేందుకు ఇంటికి వెళ్లారు. తిరిగి వచ్చి చూస్తే కాసేపట్లోనే సీన్ మారిపోయింది. ఆయన స్థానంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన కనకమెడల రవీంద్ర కుమార్కు రాజ్యసభ సీట్ ఇచ్చారు. ఇక చేసేదేమీ లేక ఎవరిని ఎంపిక చేసినా పర్వాలేదని, తాను పార్టీ కోసం పనిచేస్తానని వర్ల రామయ్య మీడియా ముందు ప్రకటించారు. కొద్ది కాలానికే కంటితుడుపు చర్యగా దళిత నాయకుడైన వర్ల రామయ్యకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చి సంతృప్తిపరిచారు. 2019 నుంచి 2024 వరకు పార్టీ ప్రతినిధిగా మీడియా ముందుకు తరచూ వస్తూ ఉండేవారు. ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకున్నారు. అప్పుడే ఆయనకు రాజ్యసభ ప్రామిస్ చేస్తారని ప్రచారం జరిగింది. ఎన్నికలు వచ్చేసరికి మాత్రం వర్ల రామయ్య పేరును లిస్టు నుంచి తీసేశారని చెబుతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.